వేల కోట్ల రూపాయలు విలువైనటువంటి అభివృద్ది పనులను ఈరోజు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో జాతికి అంకితం చేయబోతున్నది. వివిధ పనులకు శంకుస్థాపన చేయబోతున్నది. ఇవాళ ఇప్పటివరకు జాతీయ రహదారులకు ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో 1,25,000 కోట్ల రూపాయలను కేవలం జాతీయ రహదారుల కోసం తెలంగాణ రాష్ట్రానికి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఖర్చు పెట్టడం జరిగింది. 1,20,000 కోట్లు. 32,000 కోట్ల రూపాయలు రైల్వే లైన్ల కోసం, రైల్వే స్టేషన్ల అభివృద్ది కోసం. దానిలో రామగుండం రైల్వే స్టేషన్ మీరు చూడండి, రామగుండంలో గోరకంలో ఆర్టీసీ బస్టాండ్ చూడండి, కేంద్ర ప్రభుత్వం నిర్మిస్తున్నటువంటి రైల్వే స్టేషన్ చూడండి. అభివృద్ది తేడాందో తెలుస్తుంది మనకు. ఇట్లా రైల్వే స్టేషన్ అభివృద్ది, రైల్వే లైన్ల నిర్మాణాల కోసం 32,000 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి. అదే వడ్ల కొనుగోలు సంబంధించి దాదాపు 1,00,000 కోట్లను వడ్ల కొనుగోలు కోసం మన ఖర్చు పెట్టాం కేంద్ర ప్రభుత్వం. పండించిన ప్రతి గింజ కొనేది కేంద్ర ప్రభుత్వం. 1,00,000 కోట్లు ఖర్చు పెట్టాం. ఇట్లా చెప్పుకుంటే ఈ 10 సంవత్సరాల కాల వ్యవధిలో దాదాపు 12 లక్షల కోట్ల రూపాయలను తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ది కోసం మరియు సంక్షేమ పథకాల అమలు కోసం ఖర్చు చేసిన ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం. మేము ఇన్ని చేస్తుంటే గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీకి ఇదే చెప్పింది, ఏం చేయలే ఒక్క పైసా అని చెప్పని. మరి ఎవరికి ఇచ్చేది? సేమ్ అదే పందాను రేవంత్ రెడ్డి సర్కార్ కొనసాగిస్తున్నది. రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కూడా బీజేపీ ఏం చేయలే. నరేంద్ర మోడీ ఒక్క పైసలు. ఈ 12 లక్షల కోట్లు ఎవరికి ఇష్టం? మరి ఏ రాష్ట్రానికి ఇష్టం, ఏ దేశానికి ఇష్టం? మేము అనేక సందర్భాల్లో స్పష్టం చేస్తాం, మేము చర్చకు సిద్దం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏం చేసింది, నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము తెలంగాణ రాష్ట్రానికి ఏం చేసిందో లెక్క పత్రంతో ఎక్కడికైనా వస్తామని చెప్పి నేను చెప్పినా, కిషన్ రెడ్డి గారు చెప్పారు. కిషన్ రెడ్డి గారు స్వయంగా వస్తున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అన్ని మూసుకొని పారిపోయింది. చర్చకు సిద్ధంగా లేరు వాళ్ళు. ఇవన్నీ ఎందుకంటే ఇవన్నీ కొత్త డ్రామాలు అన్ని ఇవన్నీ కూడా. ఎందుకంటే 6 గ్యారెంటీల మీద ప్రజలు ప్రశ్నిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. వాళ్ళ కాంగ్రెస్ పార్టీ నాయకులు, శాసనసభ్యులు కూడా గ్రామాల్లో తిరగలేని పరిస్థితి. ప్రజలు వ్యతిరేకిస్తున్నారు, ప్రజలు నిలదీస్తున్నారు, ప్రజలు ప్రశ్నిస్తున్నారు. 6 గ్యారెంటీలు చూసి ఓట్లేస్తున్నాం మేము. సంవత్సరం లోపల 6 గ్యారెంటీలు 420 హామీలు అమలు చేస్తామన్నారు. ఈ 6 గ్యారెంటీల పరిస్థితి ఏందని ప్రశ్నిస్తే దాని మీద సమాధానం చెప్పుకోలేటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము, కాంగ్రెస్ పార్టీ నాయకులు నరేంద్ర మోడీ గారి మీద, కేంద్ర ప్రభుత్వం మీద ఇవాళ అవాకు చవాకులు విసిరి టైంపాస్ పార్టీ చేస్తున్న విధానాన్ని ప్రజలు గమనిస్తున్న విషయాన్ని కాంగ్రెస్ పార్టీ నాయకులు గమనించారు. ఇదంతా అదే డ్రామాలు. కులగణన, మన కొత్త కులగణన డ్రామా స్టార్ట్ చేశారు. కులగణన వేరు, కులగణనకు సంబంధించి సర్వే వేరు. రెండింటికి తేడా ఉంది. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే మాత్రమే చేసింది. ఎగ్జిట్ పోల్ చేస్తాం, ఎన్నికల సర్వే చేస్తాం, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని, అక్కడ 50 మందిని చేస్తాం. కాంగ్రెస్ పార్టీ చేసింది అది. నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం చేసేది కులగణన. మేం చేసేది కులగణన, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేసింది కులగణన సర్వే. మా కిషన్ గారు చెప్పినట్టు 50% మందిని కూడా వీళ్ళు సర్వే చేయాలి. మీకు ఏం రిపోర్ట్ వస్తుంది? కులగణన సర్వే. కులగణన అంటే కుటుంబ సభ్యులెంత, వారి కులమేంది, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు ఏంది, వాళ్ళ పుట్టుపూర్వతలు ఏంది అని చెప్పి అనేక అంశాలను తెలుసుకొని వాటిని ఒక జాబితా రూపొందించడమే కులగణన. సర్వే కేవలం పోయి తూతు మంత్రంగా పోయి రాసుకుని వస్తారు, ఏం చెప్తారు రాసుకుని వస్తారు. సర్వేనే. ఈ కులగణన సర్వేకు కులగణనకు సంబంధం లేకుండా అది రెండు జోడించి చూసే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ చేస్తున్నది. ఇలా మేము చెప్తానే మోడీ మీరు చేసేది కులగణన సర్వే, మేము చేసేది కులగణన. దీనికి అంతు పొంతు లేదు. దాని భేదం ఏదో తేడా ఏదో తెలుసుకోలేక మూర్ఖత్వంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఉన్నారు. ఇట్లా మోడీ గారు కులగణన అనగానే మంత్రులు ప్రెస్ మీటింగ్లే బ్రేకింగ్. మేము చెప్తాను చేసేది, మీరు చేసేదా మేము చేసేదానికి చాలా ఫరక్ ఉంటుంది. మేము చేసేది పక్కా రిపోర్టు, మీరు చేసిన సర్వే. జనాభా లెక్కలకు మీ సర్వేకు పొంతన లేదు. ఎన్నికల కమిషన్ ఓటర్ల జాబితాకు మీ సర్వేకు పొంతన లేదు.
గతంలో కేసీఆర్ అనే వ్యక్తి సమగ్ర కుటుంబ సర్వే చేస్తే ఆ రిపోర్ట్ కు మీ రిపోర్ట్ కు పొందడం లేదు. మరి ఈ సర్వే ఎక్కడిది? ఇక కానీ ఇప్పుడు జరిగే కుల గణన ఇలా మంచి ఆలోచనతో నరేంద్ర మోడీ గారు ప్రభుత్వం చేస్తున్నది. వాళ్ళ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము కులగణన సర్వేతోని బీసీలకు అన్యాయం చేసింది కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వం చేసే కులగణన ద్వారా బీసీలకు న్యాయం జరగబోతున్నది. బీసీలకు న్యాయం పక్కా జరగబోతున్నది. బీసీ పాపులేషన్ తగ్గించారు. మీరు 42% రిజర్వేషన్ ఇస్తున్నామన్నారు. 42%లో 10% ముస్లిం తీసేస్తే 32%. గతంలో 27% ఉండనే ఉండే. 27కు 32కి 5% ఇచ్చేది బీసీలకు ఇచ్చేది. మేము 42 ఇస్తున్నాం. మరి 10% ముస్లింస్ ఉండేది అలా. కానీ మేము మాత్రం మత ప్రాతిపదికన వాళ్ళు కలిపే ప్రయత్నం 80% చేయం. దాని వ్యతిరేకం కూడా మేము. ఇందులో ఫుల్ క్లారిటీ ఇది. కాబట్టి ఇవన్నీ మేము మాట్లాడేది ఇవన్నీ చర్చ జరగకుండా వాళ్ళ మోసం చేసే ప్రయత్నం, ప్రజలను నమ్మించే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీ ఇస్తున్నది. కులగణన సర్వేకు చాలా మధ్యలో తేడా ఉంది. మేం చేసేది కులగణన బీసీలకు న్యాయం జరిగేటువంటి అవకాశం ఇప్పుడు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ అన్యాయం చేసింది, ఇప్పుడు న్యాయం జరిగేటువంటి అవకాశం వచ్చింది. ఇది కాంగ్రెస్ పార్టీ నాయకులే స్పష్టం చేస్తున్నారు చాలా సందర్భాలు. అవును, వాస్తవమే బీసీలకు అన్యాయం జరిగింది. కాబట్టి ఇవన్నీ విషయాలు మాట్లాడుతున్నాం. ప్రతిసారి ఏదో ఒక ఇష్యూ మళ్ళా మొన్న చేశారు. ఈ కులగణన పక్కబెట్టి మళ్ళా ఆపరేషన్ కగార్ స్టార్ట్ చేశారు. చర్చలకు రమ్మని ఒక ముఖ్యమంత్రి స్థాయి చర్చలు పిలుస్తున్నాడు. నక్సల్ సమస్యలు, మావోయిస్టు సమస్యలు సామాజిక కొనసాగుతారు చూస్తాడు. వాళ్ళ చేతి తుపాకులు ఉన్నాయి. వాళ్ళ చేతిలో వాళ్ళు తుపాకులతో జంగాలు ఉన్నారు. నక్సల్స్ మావోయిస్టు నిషేధించిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇలా వాళ్ళ మెప్పు పొందడానికి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారును కేసీఆర్ గారు పోటీ పడుతున్నారు. మరి కేసీఆర్ గారు 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు మరి మావోయిస్టుల నిషేధం ఎందుకు ఎత్తేలే? అప్పుడు వాళ్ళకి ప్రేమ ఎందుకు ఉడకరాలే? మరి రేవంత్ రెడ్డి గారికి నిషేధం ఎత్తేసే దమ్ముందా? మరి మీ పార్టీ నిషేధం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. వాళ్ళ తుపాకులు చేతిలో పట్టుకుని జంగల్లో ఉన్న వ్యక్తులతో చర్చలు ఏ విధంగా జరుగుతారు? అందుకే ఇప్పుడు నేను మాటలు మాట్లాడడం లేవు, మాట్లాడుకోవడం లేదు. 100% అలా వాళ్ళు రేవంత్ రెడ్డి గారు ఆలోచించాలి. వాళ్ళు కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ, అతను గతంలో టీడీపీలను చంపారు. అనేక మంది అమాయక పోలీసులను చంపారు. వాళ్ళ హరగోపాల్ గారు వరవరవారు ఉన్నారు.